హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ లహరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ చికెన్ 65 అండి. దీనికి కావాల్సిన పదార్థాలు: చికెన్, రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, కర్డ్, ఎగ్స్, కొరియాండర్ పౌడర్, గరం మసాలా, క్యూమిన్ పౌడర్, కార్న్ఫ్లోర్, ఫుడ్ కలర్, లెమన్ జ్యూస్, గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్. ముందుగా 2 ఎగ్స్ తీసుకొని బీట్ చేసి పక్కన పెట్టుకోండి. హాఫ్ కేజీ చికెన్ తెచ్చుకోండి. బోన్ అయితే బాగుంటుంది చికెన్ 65కి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ కారం పొడి వేసుకోండి. మీరు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, మీ టేస్ట్కి తగ్గట్టు. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు కూడా తగినంత. నేను 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. 1/3 కప్ పెరుగు వేసుకోండి. ఇలా గడ్డ పెరుగు వేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత దీంట్లోకి మనం 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకున్నా సరే, మీరు కార్న్ఫ్లోర్ లేకపోతే బియ్యం పిండి వేసుకున్నా సరే. దీంట్లోకి ఇప్పుడు ముందుగా మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, కొద్దిగా వేసుకోండి, చూసి వేసుకోండి ఎగ్ క్వాంటిటీ అనేది. దీంట్లోకి ఇప్పుడు మనం హాఫ్ లెమన్ పిండుకుంటున్నాను నేను. నిమ్మరసం పిండుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. హాఫే పిండుకోండి, ఎక్కువ పిండుకోవద్దు. ఎగ్ అనేది కొద్దిగా వేసుకోండి, మన కన్సిస్టెన్సీని బట్టి ఎగ్ కొంచెం తర్వాత యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే లూజ్గా ఉండొద్దు, మనకి గట్టిగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. దీంట్లోకి ఇప్పుడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను నేను. కొద్దిగా యాడ్ చేసుకోవాలి, ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. దీంట్లో కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేయాలి. 5 to 10 మినిట్స్ చాలా ఇలా అంతా ముక్కలకి పట్టుకునేలాగా ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోండి. మీకు లూజ్గా ఉండొద్దు, కన్సిస్టెన్సీ దగ్గరగా ఉండాలి. మనకి ఆయిల్లో పకోడీ లాగా ఎలా వేసుకుంటామో అలా కన్సిస్టెన్సీ అలా రావాలి మనకి. అలా అయితేనే క్రిస్పీగా వస్తాయి మనకి. లూజ్గా ఉంటే ఒకవేళ మీరు బియ్యపిండి తీసుకుంటే బియ్యపిండి అన్న యాడ్ చేసుకోవచ్చు, కార్న్ఫ్లోర్ తీసుకుంటే కార్న్ఫ్లోర్ అన్న యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఉండాలి మనకి కన్సిస్టెన్సీ. ఈ కన్సిస్టెన్సీ చూసి మీరు ఎగ్ అనేది ఇంకా యాడ్ చేసుకోవాలా, కొద్దిగా యాడ్ చేసుకోవాలా మీకు తెలిసిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మనం రిఫ్రిజిరేటర్లో 1 అవర్ పెట్టుకోవాలండి. అలాగైతే మనకి ముక్కలకి చాలా బాగా పట్టుకుంటుంది. ఉప్పు కారం అంతా బాగా పట్టుకుంటుంది, ఆ మసాలాలన్నీ. ఆ 1 అవర్ తర్వాత ఇలా ఒక కడాయి తీసుకొని ఆయిల్ పోసేసుకోండి. అది హీట్ ఎక్కాక ఇలా మనం హాట్ ఆయిల్లో ఒక్కొక్క ముక్కను తీసుకొని అలా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవాలి ఈ ప్రాసెస్ని. కొంచెం దూరంగా వేసుకోండి. వేయగానే కలపకండి, ఒక 2 మినిట్స్ గ్యాప్ ఇచ్చి గరిటె పెట్టి కొద్దిగా అటు ఇటు జరపండి. దీన్ని 70% వరకు ఫ్రై చేసుకోవాలండి మనం, ఎందుకంటే మనం మొత్తం ఫ్రై చేయొద్దు ముందే. దీనికి డబల్ ఫ్రైయింగ్ ఉంటుందండి. అలా అయితేనే మనకు క్రిస్పీగా వస్తాయి చికెన్ 65 అనేది. సో ముందుగా మనం 70% అనేది ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పుతూ అటు ఇటు తిప్పుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కలర్ రాగానే మనం తీసేసుకోవాలి. ఆయిల్ అంతా పోయేలాగా చూసుకొని బయటికి తీసేసుకొని చల్లార్చుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ని డ్రైన్ చేసేసి ఇలా తీసేసుకొని చల్లార్చుకోవాలి మనం దీన్ని. ఇది చల్లారిన తర్వాత మళ్ళీ మనం వేడి ఆయిల్లో వీటిని వేసేసుకోవాలి.
ఫ్లేమ్ అనేది హైలో ఉండాలండి, ఇది మీడియం పెట్టొద్దు. ఇప్పుడు డబల్ ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ ఒక్కొక్కటిగా వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకే అవి క్రిస్పీ అవుతున్నట్టు మనకు తెలిసిపోతుంది. క్రిస్పీగా అవుతాయి, చాలా చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను తప్పకుండా ఆ రెసిపీస్ అన్ని ట్రై చేసి మీకు చూపెడతాను. అంతే ఫ్రెండ్స్, చికెన్ 65 రెడీ. దాంట్లోనే ఆ ఆయిల్లోనే మీరు ఒక 5 to 6 గ్రీన్ చిల్లీస్ వేసేసుకొని వేయించుకోండి. పచ్చిమిర్చి వేయించుకున్న తర్వాత 2 రెబ్బలు కరివేపాకు వేసుకోండి. అది కూడా ఫ్రై చేసేసుకొని ఈ రెండింటిని తీసుకొని చికెన్ 65 పైన యాడ్ చేసేసుకోండి. చికెన్తో పాటు ఇలా మిర్చి కూడా తింటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. కానీ బోన్తో ఉన్న చికెన్ మాత్రమే తెచ్చుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బోన్లెస్ కన్నా బోన్తో ఉంటేనే ఇది చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీకు ఈ రెసిపీ నచ్చుతుంది ఫ్రెండ్స్, ట్రై చేసి చూడండి. తప్పకుండా ట్రై చేస్తే మాత్రం నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా చికెన్ పైన వేసేసుకోండి. చూడండి మన రెసిపీ ఎంత బాగా వచ్చిందో. ఈ రోజుకి ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్. నేను మీ లహరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.